వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే ప్రజల సౌకర్యార్థము ఈసారి మొట్టమొదటిసారిగా ఆన్లైన్ విధానంలో సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతి ద్వారా అనుమతులు ఇచ్చే ఏర్పాటు చేయడం అన్నది. ఇది ఎవరైనా మండప నిర్వాహకులు 7995095800 అన్న మొబైల్ నెంబర్కు వాట్సాప్ కాల్ చేసి హీ అని కానీ హాయ్ అని కానీ మెసేజ్ పెట్టిన వెంటనే దాంట్లో ఒక లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ద్వారా అందరూ దరఖాస్తులు చేసుకోవాలి. అలాగే దానికి తగిన రుసుము కూడా చెల్లించాలి. చెల్లించిన తరువాత అగ్నిమాపక, పోలీసు, పురపాలక, విద్యుత్ శాఖల నుండి ఏకకాలంలో అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఇంతకుముందు మాదిరిగా పోలీస్ స్టేషన్కి వచ్చి అనుమతుల కోసము పోలీస్ స్టేషన్కు రానవసరం లేదు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ వినాయక చవితి సందర్భంగా ఈ విధానమే అమలులో ఉంటుంది. ఇది ప్రజలు గుర్తించగలరు. అలాగే వినాయక చవితి సందర్భంగా డీజేలు ఏర్పాటు చేసుకోవటం కానీ, అలాగే వివిధ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రసంగాలు పెట్టడం కానీ, పాటలు పెట్టడం కానీ నిషేధం. అందరూ కూడా ఇది దైవ సంబంధిత కార్యక్రమం, దైవ సంబంధితమైన పాటలు, కార్యక్రమాలే నిర్వహించాలని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ ఇది తప్పిన యెడల ఖచ్చితంగా సరి అయిన కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. సార్, ఈ వినాయక ఉత్సవాలకి పర్మిషన్ మేము ఇప్పిస్తామని అప్లికేషన్ అందరితో ఇప్పించుకొని వాళ్ళు సపరేట్గా డీల్ చేస్తున్నారు కొంతమంది. అంటే మీరు అట్లాంటి వారికి మీరు ఏమి ఇన్స్ట్రక్షన్? ఇది ఈ విధంగా చేయటం, ఎవరైనా అప్లికేషన్లు తీసుకొని మేము పర్మిషన్ ఇప్పిస్తామనడం చట్టవిరుద్ధం. దానికి ఎలాంటి అవకాశము మా దగ్గర లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన్లైన్లో అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కు ఆన్సర్ చేసిన తరువాతనే దాని పర్మిషన్ రాబడుతుంది.